జడేజా బౌలింగ్ ప్రభావం తగ్గిపోయిందా? టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ క్రికెటర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గంలో నిశ్చేషంగా మారాయి. అసలు అశ్విన్ ఎందుకు ఇలా అన్నాడు? జడేజా బౌలింగ్లో నిజంగానే ప్రభావం తగ్గిందా? లేక ఇది జడేజా ప్రాంతాల్లో వచ్చిన మార్పులు మాత్రమే సూచిస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. జడేజా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అతని అద్భుతమైన ఫీల్డింగ్, బ్యాటింగ్తో పాటు ఖచ్చితమైన స్పిన్ బౌలింగ్. గతంలో జడేజా బంతితో మ్యాచ్ను పూర్తిగా మార్చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా టెస్టులో మిస్ను ఎక్కువ సహాయపడలేకపోయినా తన లైన్ అండ్ లెంగ్త్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో జడేజా స్పెషాలిటీ. అయితే అశ్విన్ అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం జడేజా గతంలో ఉన్నంత అటాకింగ్ స్పిన్నర్గా కనిపించడం లేదట. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అశ్విన్ జడేజా బౌలింగ్ పూర్తిగా బలహీన పడిపోయిందని చెప్పడం కాదు, జడేజా ప్రాంతాల్లో మార్పులు వచ్చిందనేది ఆయన వ్యాఖ్యలు వెనుక ఉన్న అసలు పాయింట్. జడేజా ఇప్పుడు టీమిండియా కేవలం స్పిన్నర్ కాదు, బ్యాటింగ్ కీలక పరుగులు చేయగలడు, ఫీల్డింగ్ మ్యాచ్ మార్చగలడు, బౌలింగ్లో కంట్రోల్ ఇవ్వగలడు. అందుకే జడేజా నుంచి ప్రతి మ్యాచ్లో 4 నుండి 5 వికెట్లు ఆశించడం కంటే అతని మొత్తం కాంట్రిబ్యూషన్ను చూడాలని అశ్విన్ అభిప్రాయం. అయితే ఈ వ్యాఖ్యలలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ గురించి కూడా అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. సుతార్లో వికెట్ తీసే సామర్థ్యం ఉందని, అతను భారత స్పిన్నర్ బౌలింగ్లో భవిష్యత్తులో ఉపయోగపడే ఆటగాడిగా ఎదగాలని అశ్విన్ సూచించాడు. దీంతో ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఒక ప్రశ్న మొదలయ్యింది. భవిష్యత్తులో జడేజా తర్వాత భారత్ బౌలర్స్ టెస్ట్లో స్పిన్ విభాగాన్ని ఎవరు లీడ్ చేస్తారు? జడేజా అనుభవం ఇంకా టీమిండియాకు చాలా కీలకం. కానీ అదే సమయంలో యువ స్పిన్నర్లు కూడా సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే అశ్విన్ వ్యాఖ్యలు జడేజాపై విమర్శన చూడడం కంటే భారత స్పిన్ బౌలింగ్లో జరుగుతున్న మార్పులపై ఒక విశ్లేషణ చూడడం మంచిది. మరి మీ అభిప్రాయం ఏమిటి? జడేజా బౌలింగ్లోనూ నిజంగానే ప్రభావం తగ్గిందా, లేక అతని ప్రభావం మారడంలో ఇలా కనిపిస్తుందా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.